నాన్నా, కథ చెప్పవా? ఒక ఊరిలో రాజు, రాధ మరియు వారి ఇద్దరు పిల్లలు సుధా, చింటూ ఉండేవారు. రాజు ఒక రైతు. అతను పొలాన్ని సాగు చేసుకుంటూ తన పశువులను కావలి కాస్తూ ఉండేవాడు. రాధ ఇంటి పనులు చేసుకుంటూ రాజుకు పొలం పనిలో సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు రాజు తన కొడుకుతో కలిసి సాయంత్రం వేళ పొలం గట్టున కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు చింటూ, నాన్నా నాన్నా, నాకు ఒక కథ చెప్పవా అని అడిగాడు. అప్పుడు రాజు దూరంగా చెట్టు మీద కనిపిస్తున్న ఒక పక్షిగూడును చూసి కొంచెం సేపు ఆలోచించి ఇలా కథను చెప్పనారంభించాడు. ఒక రైతు పొలంలో ఒక పక్షి జంట గూడు కట్టుకొని నివసిస్తుంది. కొంతకాలానికి ఆడపక్షి గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకి ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటికి వచ్చాయి. ఆ పక్షులు ఉదయాన్నే బయటకు వెళ్ళి పిల్ల పక్షులకి ఆహారాన్ని తెచ్చిపెట్టేవి. ఇలా కొంతకాలం బాగానే గడిచింది. ఇంతలో పొలం కోతకు వచ్చింది. అది గమనించిన ఆడపక్షి దిగులు పడుతుంది. అప్పుడు ఆడపక్షి మగపక్షితో ఇలా అంది, ఇంకా మన పిల్లలు ఎగరడానికి సిద్ధంగా లేవు. ఇప్పుడు ఈ పొలం చూస్తే కోతకు వచ్చింది. రైతు తప్పక పొలానికి వస్తాడు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని మగపక్షికి చెప్తూ బాధపడింది. మగపక్షి, బాధపడకు, ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం అని అంటుంది. ఆ మరుసటి రోజు పక్షుల జంట ఆహారం కోసం బయటికి వెళ్తూ, పిల్లలు, మేము మీ ఆహారం కోసం బయటికి వెళ్తున్నాం. ఎవరైనా పొలం దగ్గర ఏమైనా మాట్లాడుకుంటే మాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాయి. సాయంత్రం పక్షులు వచ్చేసరికి పిల్ల పక్షులు, అమ్మా, ఉదయం మీరు వెళ్ళాక రైతు పొలం దగ్గరకు వచ్చి పొలం అంతా చూసి కోత మొదలు పెట్టాలని అంటున్నాడు. రేపు ఉదయం ఊరిలోని వారిని తీసుకువచ్చి పొలం పనులు మొదలు పెడతానని చెప్పాడు అని చిట్టి చిట్టి మాటలతో తమ అమ్మా నాన్నలకు వివరించాయి. అప్పుడు పక్షుల జంట, మీరు భయపడకండి పిల్లలు, రైతు ఇప్పుడే చేను కోయడు, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు మనం ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పాయి. తరువాత రోజు ఉదయం రైతు పొలం దగ్గరకు వచ్చినప్పుడు ఊరిలోని వారు రాకపోవడంతో కొంచెం నిరుత్సాహం చెంది తన అన్నదమ్ములను పిలిచి పొలం కోయాలి అని నిర్ణయించుకున్నాడు. మరలా పక్షి పిల్లలు భయపడ్డాయి. లేదు పిల్లలు, రైతు ఇంకా పొలం కోయడానికి వారం రోజులు పడుతుంది. ఈలోపే మీరు ఎగురగలరు. అప్పుడు మనం వేరొక ప్రదేశానికి వెళ్ళిపోదాం అని తల్లి పక్షి చెప్పింది. అన్నదమ్ములు కూడా తన మాట వినకపోవడం వల్ల రైతు చేసేది లేక తనే పంట కోయడానికి సిద్ధపడ్డాడు. ఈసారి మాత్రం తల్లి పక్షి భయపడింది. పక్షుల జంట అనుకున్నట్టుగానే వాటి పిల్లలను తీసుకొని సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నాయి. కానీ పిల్ల పక్షులకు రేపు రైతు పంట కోస్తాడా అనే అనుమానం వచ్చి తల్లిని అడిగాయి. అప్పుడు తల్లి పక్షి, తన పనులు తను చేసుకోకుండా ఇతరులు చేస్తారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. తనంతట తానే చేసుకుంటేనే జరుగుతుంది. రైతు కూడా అంతే. ఎవరో తనకి సాయం చేస్తారని అనుకున్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. కాబట్టి తనే చేయాలి అని నిర్ణయించుకున్నాడు అని తల్లి పక్షి పిల్లలకు వివరించింది. రాజు చెప్పిన కథ విని చింటూ చాలా ఆనందించి తన పనుల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదని
తెలుసుకున్నాడు. విన్నారు కదా పిల్లలు, కథ బాగుంది కదా. మరలా మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.